హాయ్ వ్యూవర్స్. 40s అప్పుడు యూజువల్గా కొంతమంది ఉమెన్ వెయిట్ గెయిన్ చేస్తారు సడన్గా. సో వాళ్ళు కంగారు పడుతూ ఉంటారనమాట. 30s నుంచి కొంచెం కొంచెం వెయిట్ గెయిన్ చేస్తూ ఉంటారు. సో అది నెగ్లెక్ట్ చేస్తారు. ఇంక 40స్కి వచ్చేసరికి పెరిమెనోపాజ్ వస్తుంది. సో ఆ పెరిమెనోపాజ్ వచ్చేసరికి సడన్ వెయిట్ గెయిన్స్ వస్తాయి, మూడ్ చేంజెస్ వస్తాయి, హాట్ ఫ్లాషెస్ వస్తాయి. సో ఆ పెరిమెనోపాజల్ సిమ్టమ్స్ అన్నీ వాళ్ళు కంగారు పడుతూ ఉంటారనమాట. కొంతమంది అయితే డైట్, ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ చాలా బాగా పాటిస్తున్నాము, అయినా సరే మాకు వెయిట్ గెయిన్ అయిపోతుంది అని చెప్తారు. యూజువల్గా పెరిమెనోపాజ్ స్టేజ్లో, అంటే మెనోపాజ్కి ముందు హార్మోనల్ షిఫ్ట్స్ అనేవి జరుగుతాయి బాడీలో, విమెన్ బాడీలో. సో మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ ఫీల్ దట్ దే కాంట్ ఫిక్స్ ద పెరిమెనోపాజల్ స్టేజ్ ఆఫ్ ద లైఫ్ అనమాట. సో వాళ్ళకి వేస్ట్ లైన్ ఫ్యాట్ గ్రో అయిపోతూ ఉంటుంది, అంటే నడుం చుట్టూరు కొవ్వు పెరుగుతూ ఉంటుంది. యూజువల్గా ఇవన్నీ కూడా ఈ వెయిట్ గెయిన్ అనేది, లేకపోతే ఏదన్నా సరే ఎనర్జీ ఎక్స్పెండిచర్ తక్కువ ఉండడం వల్ల వస్తుంది యూజువల్గా. అంటే వాళ్ళు గమనించుకుంటే ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉంటుంది ఆ ఉమెన్లో. లేదండి, నేను బాగా కాన్స్టెంట్గా ఫిజికల్ యాక్టివిటీ బాగానే ఉంది, డైట్ చేస్తాను, నేను రెగ్యులర్గా హౌస్ హోల్డ్ కోర్స్ చేసుకుంటాను, బయట కూడా ఫిజికల్ యాక్టివిటీ నేను వాకింగ్ చేస్తాను, జిమ్కి వెళ్తాను అని చెప్తారు. కానీ వాళ్ళు ఒక 10 days డైట్ చేస్తారు, 11th day ఒక 2 ప్లేట్లు బిర్యానీ లాగించేస్తారు. సో ఇలాంటివి చేయడం వల్ల కూడా సడన్ ఇన్పుట్ అనమాట. ఏదైనా సడన్గా క్రేవింగ్ వచ్చినప్పుడు మనం ఏదైనా తింటే దానివల్ల కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి వెయిట్ గెయిన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో యూజువల్గా ఈ వెయిట్ గెయిన్ వల్ల కార్డియోమెటబాలిక్ డిసీజెస్, ఆస్టియోఆర్థరైటిస్, క్యాన్సర్, లేకపోతే మెంటల్ హెల్త్ ఇష్యూస్, మెనోపాజ్ సిమ్టమ్స్, ఇవన్నీ కూడా పెరిమెనోపాజ్ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ప్రాపర్ హెల్ప్ తీసుకుంటే, ఒక ఫిజిషియన్ని కన్సల్ట్ చేస్తే, మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తే ఈ ఇష్యూస్ రాకుండా జాగ్రత్త పడవచ్చు అనమాట, పెరిమెనోపాజల్ స్టేజ్లోని అండ్ మెనోపాజల్ స్టేజ్లో కూడా. అండ్ పోస్ట్ మెనోపాజ్ కూడా ఈ జాగ్రత్తల్ని మీరు పాటించుకుంటే లాంగివిటీ పెంచుకోవచ్చు. ఫస్ట్ విమెన్ సఫిషియంట్ ప్రోటీన్ తీసుకుంటున్నారా అని చూసుకోవాలి. నేను సరిగ్గా ప్రోటీన్ తీసుకుంటున్నానా లేదా, అండ్ రెసిస్టెన్స్ ట్రైనింగ్ ఏమన్నా చేస్తున్నామా లేదా, అంటే మజిల్ మాస్ ఇంప్రూవ్ చేయడానికి, షోల్డర్ మజిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, హిప్ మజిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, అబ్డామినల్ మజిల్స్ స్ట్రెంథెన్ అవ్వడానికి నేను ఏమన్నా యోగా కానీ, లేకపోతే వెయిట్ ట్రైనింగ్ కానీ, రెసిస్టెన్స్ ట్రైనింగ్ కానీ చేస్తున్నానా, నా మజిల్ మాస్ ఎంతవరకు ఇంప్రూవ్ అయింది, స్లీప్ షెడ్యూల్ అండ్ ప్యాటర్న్ ఎలా ఉంది, నేను రెగ్యులర్గా నిద్రపోతున్నానా, ఎంతసేపు నిద్రపోతున్నాను, ఎన్ని అవర్స్ ఆఫ్ స్లీప్ ఉంది, ఇంకా అదర్ కోమార్బిటీస్ ఉన్నాయా, డయాబెటీస్ ఉందా, హైపర్ టెన్షన్ ఉందా, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందా, అవన్నీ మనకి బ్లడ్ టెస్ట్లో తెలుస్తాయి. అండ్ బీపీ రెగ్యులర్గా చెక్ చేయించుకోవాలి. అండ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే స్టాటిన్ స్టార్ట్ చేసుకోవాలా లేదా, ఫిజిషియన్ని కన్సల్ట్ చేయాలి. బ్లడ్ షుగర్స్ రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. ప్రీ డయాబెటీస్లో ఉన్నారా, ఎర్లీ డయాబెటీస్లో ఉన్నారా, నార్మోగ్లైసిమియాలో ఉన్నారా, హైపర్ గ్లైసిమియాలో ఉన్నారా, లేదా ఇన్సులిన్ లెవెల్స్ ఎంత ఉంటున్నాయి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏమన్నా ఉందా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. యూజువల్గా విమెన్ని ఎర్లీగా ఎడ్యుకేట్ చేయడం వల్ల ఈ పెరిమెనోపాజ్, మెనోపాజ్ అండ్ పోస్ట్ మెనోపాజల్ స్టేజ్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వాళ్ళు మెంటల్ హెల్త్ ఇష్యూస్ని కూడా అవాయిడ్ చేయొచ్చు అనమాట. యాంగ్జైటీని అవాయిడ్ చేయొచ్చు, స్ట్రెస్ని అవాయిడ్ చేయొచ్చు. ముందుగా కౌన్సిలింగ్ తీసుకుంటే మంచిదన్నమాట. 30లో వెయిట్ గెయిన్ అవుతున్నాము అని అనుకున్నప్పుడు 30స్లోనే చూసుకుంటే 40స్కి వచ్చేసరికి మీరు అన్నీ రెగ్యులేట్ చేసుకోవచ్చు. లేదు నేను అప్పుడు చూసుకోలేదు, ఇప్పుడు 40స్కి వచ్చేసాను, ఇప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాలరీ ఇంటేక్ సరిగ్గా ఉందా లేదా, ఫ్రూట్స్ తీసుకుంటున్నామా లేదా, వెజిటబుల్స్ తీసుకుంటున్నామా లేదా, లీన్ ప్రోటీన్, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఎంతవరకు తీసుకుంటున్నాం, లీన్ ప్రోటీన్స్ ఎంతవరకు తీసుకుంటున్నాం, ఆ ఇంటేక్ ఎంతవరకు ఉంది, ఎక్సర్సైజ్ చేస్తున్నామా లేదా, ఎంతవరకు ఎక్సర్సైజ్ చేస్తున్నాం, అట్లీస్ట్ 150 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ పర్ వీక్ ఉండాలన్నమాట. అండ్ అందులో కొంచెం వెయిట్ ట్రైనింగ్ కూడా ఉంటే మంచిది. స్విమ్మింగ్ కానీ, వాకింగ్ కానీ, బ్రిస్క్ వాక్ కానీ, లేకపోతే నార్మల్ వాక్ కానీ, ఏదైనా 150 minutes ఆఫ్ యాక్టివిటీ పర్ వీక్. స్లీప్ ఎలా ఉంది, మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, ఏదైనా మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉంటే సైకాలజిస్ట్ కానీ, సైకియాట్రిస్ట్ ఫాలోఅప్ కానీ తీసుకుంటున్నామా, కౌన్సిలింగ్ తీసుకుంటున్నామా, స్ట్రెస్ ఎంతవరకు ఉంది, స్ట్రెస్ని మేనేజ్ చేసుకోగలుగుతామా, ఇవన్నీ కూడా
ఎర్లీగా కౌన్సిలింగ్ తీసుకుంటే ఒక అవగాహన, అవేర్నెస్ ఉంటుందన్నమాట. మెనోపాజ్లో ఫిట్గా ఉండాలంటే ఏం చేయాలి? మెనోపాజ్లోనే మనం కౌన్సిలింగ్ తీసుకోవాలి, డైట్ చూసుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీ చూసుకోవాలి. ఒకవేళ డైట్, ఫిజికల్ యాక్టివిటీ కౌన్సిలింగ్స్ తీసుకున్నా సరే వెయిట్ గెయిన్ అయిపోతున్నాము, లేకపోతే ఇంకేదైనా కారణాల వల్ల వెయిట్ గెయిన్ అవుతున్నాము. ఒబిసిటీకి చాలా మెడికేషన్స్ ఉన్నాయి, బ్యారియాట్రిక్ సర్జరీస్ ఉన్నాయి, ఎండోస్కోపిక్ ఇంటర్వెన్షన్స్ ఉన్నాయి. అవి మీ వెల్ ట్రైన్డ్ ఫిజిషియన్స్ అండ్ సర్జన్స్ విల్ గైడ్ యూ అనమాట. సపోజ్ నిద్ర సరిగ్గా లేదు, స్ట్రెస్ ఉంది, దానివల్ల ఫ్యాట్ స్టోరేజ్ ఎక్కువైపోద్ది, దానివల్లే కార్టిసాల్ లెవెల్స్ పెరుగుతాయి, ఒబిసిటీ వచ్చేస్తుంది. స్లీప్ సరిగ్గా ఉందా, నైట్ టైం రొటీన్ ఫాలో అవుతున్నామా, స్క్రీన్ టైం రెడ్యూస్ చేసుకుంటున్నామా, కాఫీ ఇంటేక్ తగ్గిస్తున్నామా, ఇవన్నీ చూసుకోవాలన్నమాట స్లీప్ పరంగా. స్ట్రెస్సెస్ ఏమన్నా ఉన్నాయా, స్ట్రెస్కి కౌన్సిలింగ్ తీసుకున్నామా, లేదు మనం ఒబీస్గా ఉన్నాము, ఏమన్నా స్లీప్ యాప్నియా అనే ప్రాబ్లం ఉందా, దానివల్ల నిద్ర పట్టట్లేదా, అప్పుడు మనము స్లీప్ యాప్నియా ఉంటే స్లీప్ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేయాలి. వాళ్ళు స్లీప్ డిజార్డర్ ఏ టైపు, ఒకవేళ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, కన్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా లేదు, యాప్నియా లేదు, లేదా అసలు ఎందుకు నిద్ర పట్టట్లేదు అనేది స్లీప్ స్టడీస్ చేసి నిర్ధారిస్తారనమాట. అప్పుడు స్లీప్ ఇంప్రూవ్ అవ్వడానికి వాళ్ళు స్లీప్ థెరపీ ఇస్తారు. అసలు నేను కొంతమంది పేషెంట్స్లో చూశాను, స్లీప్ సరిగ్గా ఉన్న వాళ్ళు వెయిట్ రెడ్యూస్ అయిపోయారు. అసలు నిద్ర పట్టక చాలా రోజులు ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళు ఎప్పుడైతే వన్స్ వాళ్ళకి నిద్ర పట్టడం స్టార్ట్ అయిందో వాళ్ళకి ఈజీగా వెయిట్ రెడ్యూస్ అవుతారు. సో ముందు స్లీప్ షెడ్యూల్ ఎలా ఉంది, స్లీప్ హైజీన్ మెయింటైన్ చేస్తున్నామా, సెల్ఫ్ కేర్ తీసుకుంటున్నామా, సో ఇవన్నీ చూసుకోవాలి. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఎందుకు చెప్తున్నానంటే పెరిమెనోపాజ్, ప్రీమెనోపాజ్, పోస్ట్ మెనోపాజ్, ఇవన్నీ స్టేజెస్ ఆఫ్ లైఫ్లో మనం జాగ్రత్తలు తీసుకుంటే పోస్ట్ మెనోపాజ్ లైఫ్ 60 years 70 yearsకి వచ్చేసరికి ఇవే టిప్స్ మనం ఫాలో అయితే లాంగివిటీ అంటే ఎక్కువ కాలం బతకడానికి ఛాన్స్ ఉంటుంది ఉమెన్కి. సో ప్రాక్టీస్ హెల్తియర్ లైఫ్ స్టైల్. థ్యాంక్ యూ.